ఇంగ్లీష్ సాహిత్యమనగానే మీకు దుమ్ము పట్టిన పాత పుస్తకాలు లేదా అర్థం కాని గ్రంథాలు గుర్తొస్తున్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు మనం ఆంగ్ల సాహిత్యం పునాదులను విశ్లేషించే ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఇది అత్యంత భీకరమైన యోధులు, భయంకరమైన రాక్షసులు, ఎప్పటికీ తప్పించుకోలేని విధి అనే బలమైన కాన్సెప్ట్స్తో నిర్మించబడిన అద్భుతమైన యుగం. అదే ఆంగ్లో సాక్సన్ కాలం. ఈరోజు మనం ఉపయోగించే భాషకు, చెప్పుకునే కథలకు అసలు దిశానిర్దేశం చేసింది వాళ్లే. సరే, 600 సంవత్సరాల ఈ సుదీర్ఘమైన గందరగోళమైన కాలాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే ఇక్కడ ఉన్న ఈ 6 ముఖ్యమైన విభాగాల ద్వారా. దండయాత్రల దగ్గర్నుండి మొదలుపెట్టి ఈ సంస్కృతికి ఆకస్మికంగా ఎలా ఎండ్ కార్డు పడిందో ఇక్కడ మనం చూడొచ్చు. మొదటి విభాగం యోధుల తెగల దండయాత్ర. అసలు ఈ కథ ఎలా మొదలైందో చూద్దాం. ఈ కాలాన్ని ఒకసారి మనం టైంలైన్లో చూస్తే 5వ శతాబ్దంలో శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యం బ్రిటన్ను వదిలేసి వెళ్ళిపోవడంతో ఈ కథ మొదలవుతుంది. క్రీస్తు శకం 450లో ప్రారంభమైన దండయాత్రల నుండి 6వ శతాబ్దంలో క్రైస్తవ మతం విస్తరించడం, ఆ తర్వాత 1066లో జరిగిన ఒక క్రూరమైన ముగింపు వరకు ఈ ప్రయాణం సాగుతుంది. అసలక్కడ ఏం జరిగిందంటే, రోమన్లు వెళ్ళిపోగానే ఏర్పడిన ఆ పవర్ వాక్యూమ్ని పూరించడానికి యాంగిల్స్, సాక్సన్స్, జూట్స్ లాంటి జర్మనిక్ తెగలు ఒక్కసారిగా అక్కడికి దూసుకొచ్చాయి. అప్పటివరకు ఉన్న ఒక నాగరిక, స్థిరమైన రోమన్ సమాజం స్థానంలో బ్రతికొంటే చాలు, బలవంతులదే రాజ్యమనుకునే ఒక సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ వారియర్ కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు 2వ విభాగంలోకి వెళదాం. అదే పాత ఆంగ్ల భాష వెనుకున్న రహస్యం. ఈ కఠినమైన యోధుల తెగలు ఆధునిక ఇంగ్లీష్కి పునాదిని ఎలా వేశాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న ఉదయిస్తుంది. బేవుల్ఫ్ అనేది ప్రారంభ ఆంగ్ల సాహిత్యంలోనే ఒక అద్భుతమైన ఎపిక్. మరది ఆంగ్లమే అయితే ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు దాన్ని నేరుగా ఎందుకు చదవలేరో ఎప్పుడైనా ఆలోచించారా? నిజం చెప్పాలంటే ఆ ఒరిజినల్ టెక్స్ట్ చూస్తే అసలు ఇంగ్లీష్లాగానే అనిపించదు. అదొక సీక్రెట్ కోడ్లాగా ఉంటుంది. వినడానికి, చూడ్డానికి మన ప్రస్తుత ఇంగ్లీష్ కంటే ఆధునిక జర్మన్ లేదా ఐస్లాండిక్ భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ ప్రాచీన ఇతిహాసాలను మనం చదవాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనువాదకుడు ఉండి తీరాల్సిందే. 3వ విభాగానికి వద్దాం. విధి, విధేయత మరియు ఇతిహాసాలు. అసలు ఈ పదాలు వాళ్ల జీవితాలను ఎలా శాసించాయో చూద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. బయట ఎముకలు కొరికే చలి, కటిక చీకటి, లోపల వెచ్చని మంట ఉన్న ఒక పెద్ద మీడ్హాల్. అక్కడ కథలు చెప్పే కవులు అప్పుట్లో పెద్ద రాక్ స్టార్స్ అన్నమాట. పుస్తకాలు, స్క్రీన్లు లేని ఆ రోజుల్లో కథలన్నీ నోటిమాట ద్వారానే తరం నుండి తరానికి వెళ్లేవి. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే వాళ్లు ప్రాసల మీద ఆధారపడలేదు. అక్షరాల పునరావృతం అంటే ఆలిటరేషన్ అనే ఒక పవర్ఫుల్ లయను ఉపయోగించి ఆ వీరత్వ కథలకు ప్రాణం పోశారు. వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉండేదో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వేడ్. వేడ్ అంటే తప్పించుకోలేని, ముందే నిర్ణయించబడిన విధి. ముఖ్యంగా యుద్ధంలో మరణమనేది వాళ్ల దృష్టిలో ముందుగానే ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఆ విధిని చూసి పారిపోకుండా సంపూర్ణ ధైర్యంతో ఎదుర్కోవడమే వాళ్లకు నిజమైన హీరోయిజం. దానినుండే పుట్టిన మరో పవర్ఫుల్ కాన్సెప్ట్ ఈ కోమిటాటస్. ఇది ఒక యోధుడు మరియు అతని రాజు మధ్య ఉండే ఒక విడదీయరాని బాండ్. సింపుల్గా చెప్పాలంటే రైడ్ ఆర్ డై లాయల్టీ అనమాట. రాజు ఆయుధాలు, సంపద ఇస్తే బదులుగా యోధుడు ప్రాణాలు వదిలే వరకు పోరాడాలి. రాజును వదిలేసి రావడం కంటే పెద్ద అవమానం లేదు వాళ్లకి. వాళ్ల దృష్టిలో కీర్తి సంపాదించడమే నిజమైన అమరత్వం. 4వ విభాగం క్రైస్తవ సన్యాసులతో అన్యమతస్థుల కలయిక. ఇక్కడ కథ ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది. 6వ శతాబ్దంలో ఆ ఐలాండ్లోకి ఒక సరికొత్త థియాలజీ ఎంటరైంది. ఇదొక భారీ కల్చరల్ క్లాష్ అని చెప్పొచ్చు. ఒకవైపు వీరత్వం, కీర్తి, రక్తం, చీకటి విధి లాంటి అన్యమత అంటే ప్యాగన్ ఐడియల్స్. మరోవైపు లిఖిత పదం, లాటిన్ పాండిత్యం, మంచి చెడు లాంటి క్రైస్తవ నైతిక భావనలు. ఈ రెండింటి కలయిక ఆ కాలపు సాహిత్యాన్ని పూర్తిగా డిఫైన్ చేసింది. ఇక్కడొక బ్యూటిఫుల్ ఐరనీ ఉంది చూడండి. క్రైస్తవ సన్యాసులు గనక ఆ మౌఖిక కథలను భౌతికంగా రాయకపోయుంటే ఆ అన్యమత ఇతిహాసాలు అక్షరాల గాలిలో కలిసిపోయేవి. వాళ్లు వాటిని కాపాడారు. కాని ఆ ప్రాసెస్లో సహజంగానే వాళ్ల సొంత నైతిక విలువలను కూడా ఆ కథల్లోకి చాలా తెలివిగా బ్లెండ్ చేసేశారు. 5వ విభాగం బేవుల్ఫ్ మరియు స్మారక సాహిత్యం.
ఆ కలయిక నుండి ఎలాంటి అద్భుతాలు పుట్టాయో చూద్దాం. యోధుల కల్చర్, సన్యాసుల పాండిత్యం కలిసాక ఒక స్మారక సాహిత్యం పుట్టుకొచ్చింది. బేవూల్ఫ్లోని రాక్షసుల పోరాటాలు ఎంత ఫేమస్సో, కేడ్మెన్, సైనవూల్ఫ్ లాంటివాళ్లు రాసిన అందమైన మతపరమైన కవిత్వం కూడా అంతే ఫేమస్. ఇక కింగ్ ఆల్ఫ్రెడ్ ద గ్రేట్ చేసిన పని మరో ఎత్తు. ఆయన ఏకంగా లాటిన్ గద్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి పాత ఆంగ్లాన్ని ఒక అఫీషియల్ స్టడీ లాంగ్వేజ్గా మార్చేశారు. కానీ ఆంగ్లో సాక్సన్ సాహిత్యమంటే ఎప్పుడూ రాక్షసులతో ఫైటింగ్స్ మాత్రమే కాదు సుమా. వాళ్ళు ది వాండరర్ లాంటి లోతైన ఎలిజీస్ అంటే విషాద గీతాలను కూడా రాశారు. యుద్ధంలో తన రాజును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన ఒక యోధుడి గుండె కోతను, బహిష్కరణను, ఈ జీవితం ఎంత టెంపరరీనో ఆ పద్యాలు చాలా హాట్ టచింగ్గా చెప్తాయి. చివరగా 6వ విభాగం, వారసత్వం మరియు ఆకస్మిక ముగింపు. ఆ సుదీర్ఘ చరిత్రకు ఎలా ఎండుకాటుబడిందో చూద్దాం. 1566 ఈ సంవత్సరం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి మొత్తం మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన, నాటకీయమైన తేదీలల్లో ఇదొకటి. ఎందుకంటే 1566లో జరిగిన నార్మన్ దండయాత్ర, ఈ మీడ్ హాల్స్, యోధుల రాజులతో నిండిన 600 ఏళ్ల పాత ఆంగ్ల సంస్కృతిని అక్షరాలా ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది. ఫ్రెంచ్ మాట్లాడే నార్మన్లు రావడం వల్ల అక్కడి పాలకవర్గం, అలాగే ఇంగ్లీష్ భాష రెండూ శాశ్వతంగా మారిపోయాయి. గందరగోళం నుండి ఒక గొప్ప సంస్కృతిగా ఎదిగి ముగిసిపోయిన ఆ యుగానికి సంబంధించిన అల్టిమేట్ చీట్షీట్ ఇదిగోండి. ప్రాసల కన్నా అక్షరాల పునరావృతం అంటే అల్లిటరేషన్కి వాళ్లు ఇచ్చిన ప్రాధాన్యత, మౌఖిక కథల నుండి సన్యాసులు రాసిన రాతపూర్వక సంప్రదాయం వరకు జరిగిన మార్పు, ప్యాగన్ మరియు క్రైస్తవ ఐడియాలజీల ఒక మెస్సీ బ్లెండ్, అండ్ ఫైనలీ 1066 నార్మన్ దండయాత్రతో పడిన ఆకస్మిక ముగింపు. పాత ఆంగ్ల భాషను ఈరోజు మనం డైరెక్ట్గా చదవలేకపోవచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈనాటి బ్లాక్బస్టర్ సినిమాల నుండి మన వ్యక్తిగత బాధ్యతల వరకు డ్యూటీ, ఫేట్ మరియు లాయల్టీ లాంటి ఈ పాత ఆంగ్లో సాక్సన్ కాన్సెప్ట్స్ మన ప్రపంచాన్ని, మనం చెప్పుకునే కథలను ఇంక ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ఆలోచించండి. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. నేడు మనం చెప్పుకునే కథల వెనక ఉన్న చరిత్రను అన్వేషించడం ఎప్పటికీ కొనసాగించండి.